ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మనలో ప్రతి ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అనేది ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని సమస్యలు చాలానే ఉంటాయి. అలాగే మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా, అది వ్యాపారం, చదువు, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, ఇలాంటి ఏ ఒక్క సమస్య ఉన్నా బాధపడకండి. వెంటనే శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయానికి కాల్ చేసి గురూజీ శివరామరాజు గారిని కన్సల్ట్ అవ్వండి. మీ యొక్క సమస్య అనేది పరిష్కారం అవుతుంది. మా కాంటాక్ట్ నంబర్ 8854461114. వస్తుంది, ఆమె ఎవరో కాదు, ఎందుకు వస్తుంది, అలాగే మిగిలిన అంశాలు మిథున రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలాగే మీరు అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా మిథున రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలుచుని ఉంటారు అని చెప్పుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క జీవిత స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెట్టేస్తూ ఉంటారు. జీవితంలో వీరు ఎన్నిసార్లు అపజయాలను చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. వ్యాపార అభివృద్ధికి సంబంధించినటువంటి మంచి అభివృద్ధిలోకి వస్తారు. అలాగే ఈరోజు అనేది మీకు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీపై అధికారులు మీ గురించి స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూపిస్తారు. ఇది చూసి తట్టుకోలేని ఒక వ్యక్తి, అది తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేశారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి ఒక అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి మీరు మీపైన ఒక ఆరోపణ చేసే అవకాశాలు ఉన్నాయి. నలుగురిలో అవమానపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏ చిన్న పొరపాటు కూడా చేయకూడదు. కాబట్టి ఈ అంశంలో మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండే పార్టీలో ఎక్కువగా తిరుగుతూ పార్టీ యొక్క సేవలను గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీరు పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకునే ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీ మీ యొక్క శ్రమను గుర్తించి మిమ్మల్ని గుర్తింపు అతి త్వరలో మీకు మంచి పొజిషన్ కల్పించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలో మంచి గుర్తింపు దక్కక మీరు రాజకీయ నేపథ్యంలో మంచి సేవలకు మాత్రం కొన్ని ఫలితాలనైతే కనిపిస్తున్నాయి. అలాగే
మీరు అనేది ఒక స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఆ స్త్రీ ఎవరు, మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వస్తుందంటే, ఒక మహిళ మిమ్మల్ని మీ ఇంటికి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు వారితో మీరు చాలా క్లోజ్‌గా ఉండేవారు. కానీ పరిస్థితుల కారణంగా వారిని మీరు దూరం పెట్టాల్సి వచ్చింది. అటువంటి మహిళ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి ఘటన అని చెప్పుకోవాలి. మీ యొక్క సహాయాన్ని అర్థించే తనం మీ దగ్గరికి రావడం మీకు ఆశ్చర్యాన్ని కలుగజేసే అటువంటి అంశం. ఇక ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఒక నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తితో పరిచయం మిమ్మల్ని జీవితంలో ఒక కీలకమైన మలుపులను తీసుకొని వస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి జీవితంలో ఒక పెద్ద పాత్రను పోషించబోతున్నాడని చెప్పుకోవాలి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నూతన వివాహమైనటువంటి వ్యక్తుల విషయంలో కూడా ముఖ్యంగా అమ్మాయిలు మీ యొక్క అత్తగారింటికి వెళ్ళినటువంటి నుండి సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. అంటే మీరు మీ యొక్క కొత్త వాతావరణాన్ని భరించలేకపోతున్నారు. కొంత స్ట్రెస్‌కి లోనవుతున్నారు. రిలాక్స్‌నెస్ కోసం మీరు కాసేపు మీ యొక్క తల్లిదండ్రులతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. పరిస్థితి అంతా చక్కబెట్టుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని సమస్యలను పెద్దగా చూసుకునే ప్రయత్నం అస్సలు చేయకూడదు. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు 2025వ సంవత్సరం సెప్టెంబర్ 7వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం అనేది ఈ విధంగా ఉన్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది ఏ విధమైనటువంటి దేవారాధన మేలు చేస్తుంది, శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా, పశుపక్షాదులకు కూడా దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా పొందుకుంటారండి. మీరు ఇంట్లో ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. మీకు ఒక దేశీయ గోమాతను ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. తద్వారా మంచి పుణ్య ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు. ఒక దేశీయ గోమాత అంటే ఒక ఆవును దానం చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది. ఎందుకంటే గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి. సో శ్రీరామచంద్రమూర్తులను, సీతమ్మ దేవి వారిని కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది ఖచ్చితంగా దక్కుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ శ్రీ చేసుకోండి పోలేరమ్మ తల్లి ఫ్రెండ్స్. జ్యోతిష్యాలయం మనలో చాలా మంది ఎన్నో రకాల సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు చింతించొద్దండి. ఇక నుంచైనా సరే మీకున్న సమస్య నుంచి బయటపడాలి అంటే జ్యోతిష్యంలో ఎంతో అనుభవం కలిగిన గురూజీ శివరామరాజు గారిని నమ్మి ఒక్కసారి మీకున్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారం దొరకాలి అనుకుంటే గురూజీ శివరామరాజు గారికి ఒక్కసారి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీకున్న సమస్య నుంచి బయటపడండి. మా కాంటాక్ట్ నంబర్ 8885446114.